సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ సైడ్ వచ్చారా క్యారెక్టర్ మూవీస్ లో? ఎక్కువ అప్పుడు ఎలా అంటే తెలియదు మనకి. మ్మ్. ఫస్ట్ ఎంఆర్ ప్రొడక్షన్ రాస్తారు చేశారు కదా, అవును. అంత షార్ట్ ఫిల్మ్స్ పెట్టినప్పుడు ఆడిషన్స్కి వెళ్ళిపోయేవాడిని. ఓకే. సో ఒక అలాగా 24 ఆడిషన్స్ అలా చేసేవాడిని వైజాగ్లోని. మ్మ్. సో నాకు అప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది ఫ్రెండ్ క్యారెక్టర్ అలా. అన్న తర్వాత ఇది బాగా చేస్తున్నాడు అనుకొని అలా దగ్గరికి 32 షార్ట్ ఫిల్మ్ చేశాను నేను వైజాగ్లో ఉంటూనే మొత్తం. సో అప్పుడు ఐక్లిక్ ఛానల్, తమిళ మీడియా అయితే అక్కడ ఉంటే. సో అక్కడక్కడ ఏంటంటే గొప్పలు చెప్పుకున్నారు, మేము తోపురా మేము తోపు అనుకున్నాను. కాకపోతే అక్కడే ఉండిపోతానేమో అని భయంతో హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చాక నా రూమ్మేట్ ప్రసాద్ బైరా, తెలుసు కదా ప్రసాద్ బైరా, సతీ సరిపల్లి అని ఫాదర్ క్యారెక్టర్, ఆయన రూమ్ మేమందరం. సో యూసఫ్గూడ్లో ఉండేవారు. అప్పుడు మాకు ఎలా అంటే కర్రీస్కి డబ్బులు ఉండేవి కాదు. అంటే చాలా వర్స్ట్ పొజిషన్, ఇంట్లో అడగలేదు. కేఎంహెచ్ 0 అప్పుడే ర్యాపిడో అని స్టార్ట్ అయింది స్టార్టింగ్ 2017లో. లైక్ నేను ఇంకా నైట్ ర్యాపిడో కొట్టి పొద్దున్న నేరాల ఘోరాలు అని అపరాధి అనే ప్రోగ్రామ్ ఉండేది, 500 ఇచ్చేవారు. అదంతా చేసేవాడిని. అంటే జస్ట్ వాయిస్ ఓవర్లో మేము యాక్ట్ చేయాలి ఒక సబ్జెక్ట్ని. అలా చేసి మళ్ళీ నైట్ ర్యాపిడో కొట్టేవాడిని, ఇంకా డబ్బులు అర్న్ చేసేవాడిని, ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. కానీ మూవీస్లో కూడా ఎలా ఉంటాయంటే కోఆర్డినేటర్ ఉంటారు, మాకు 5,000 ఇస్తే 1,000 రూపాయలు ఇస్తాడు వీడు. సో అప్పుడు దారుణం, ఇంకే దారుణం. అప్పుడు ఎక్కువ అడగలేకపోయారా? అంటే ఛాన్స్ కోసం మేము వెయిట్ చేసాం, డబ్బుల కోసం కాదు కదా. డబ్బులు ఉంటే జాబ్కి వెళ్ళేవాడిని. సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను, చాలా ఆడిషన్స్ ఇచ్చాను, కొన్ని సినిమాలు ఆగిపోయాయి. అంటే నా దరిద్రం ఎక్కువ ఉండేది నాకు. అంటే లెక్కన్నా నేను ఒక 1 మంత్ ఒక మూవీ చేస్తే ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అనుకొని అది అయిపోయింది. ఇంకో మూవీ నెల్లూరుకి వెళ్తే ఇంకా వాళ్ళకి 2 ప్రొడ్యూసర్లు గొడవ అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది. అంటే నేను బయటకు వచ్చేలోపు ఇంకేదైపోయింది. ఇంకా ఎందుకు లేరా అనుకునే టైంలో ఆడిషన్స్ ఇస్తున్నాను. అట్లానే సీరియల్లో గెస్ట్ రోల్ 1 డే 2 డే చేస్తూ అప్పుడు వదినమ్మ స్టార్ట్ అయింది. అయినప్పుడు ఆడిషన్ ఇచ్చాను, ఎందుకు లేరు. అప్పటికి 104 ఫీవర్ నాకు. వద్దులే మన వాళ్ళు వర్కౌట్ అవుతుందంటే, లేదు మా ఫ్రెండ్ నేను ఒక్కసారి ట్రై చేయరా అంటే వెళ్ళాను, ట్రై చేశాను. ఈవినింగ్ కల్లా కాల్ వచ్చి నువ్వు సెలెక్ట్ అయ్యావు అనుకుని. ఇంకా ప్రభాకర్ గారు నిజంగా అంటే లైక్ ఆయనకి రుణపడి ఉంటాను. లైక్ ఆయన ఛాన్సెస్ కానీ ఇచ్చారు, యూటిలైజ్ చేసుకున్నాను. ఆ సీరియల్ ఒక మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు కూడా ఒక 10 సీరియల్ చేశాను. అంత తర్వాత ఆ సీరియల్లోనే నాని అంటే ఎవరైనా గుర్తుంటారు, గణేష్ కంటే నానిగా గుర్తుపడతారు. చాలా ఫన్నీగా, వదినకి అమ్మలాగా భావిస్తూ అందరినీ చాలా గొప్ప రోల్ చేశారు యాక్చువల్లీ.